Hallelujah. Let us lift up our hands and praise God. అందరూ మన రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. Praise the Lord. దేవునికి స్తోత్ర. Praise to be God's name. దేవుని పరిశుద్ధ నామానికే స్తుతి కలుగును గాక. Praise the Lord to everyone who participated in this English service on Independence Day. ఈ స్వతంత్ర దినోత్సవ ఇంగ్లీష్ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. For the convenience of all of us, this word of God is translated in Telugu. మీ సౌలభ్యం కోసమే మీ అందరికి అర్థం కావటానికి ఇంగ్లీష్ ప్రసంగాన్ని తెలుగులో మీకు చెప్పటం జరుగుతుంది. God is loving us. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God is blessing our churches. దేవుడు మన మందిరాలని మన సంఘాలని ఆశీర్వదిస్తున్నాడు. God is blessing our church services also. అంత మాత్రమే కాదు కానీ మన సంఘాలలో మందిరాల్లో జరుగుతున్న ఆరాధనలు కూడా దేవుడు ఎంతో దీవెనకరంగా జరిగిస్తున్నారు. By the great grace of God, He helped us to set up the English service second time. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మన మందిరంలో రెండోసారి ఇంగ్లీష్ ఆరాధన ఏర్పాటు చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేశారు. Praise the Lord to everyone who helped us to set up the English service. ఈ ఇంగ్లీష్ ఆరాధన ఏర్పాటు చేయడానికి సహాయపడిన ఎవరైతే సహాయపడ్డారో వారందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Leading by Sister Supriya. ఈ కూడిక నడిపిస్తున్నటువంటి సహోదరు సుప్రియకును, Sung songs by brothers and sisters. పాటలు పాడినటువంటి సహోదర సహోదరులకును, To those who prayed. ఎవరైతే ప్రార్థించారో ప్రార్థిస్తున్నారో వారికి, A word of God, Sister by Sweetie. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి సహోదరి స్వీటీకి, And translated by Sister Soni. తెలుగులో అనువాదం చేసినటువంటి సహోదరు సోనీకి. Praise the Lord to everyone in the name of God. మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Let us lift up our hands and praise God. అందరం రెండు చేతులు పైకెత్తోసారి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. Let us learn a few words from the Holy Scriptures. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. Our God is the God who blessed us. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. Our God is the God who loved us. మన దేవుడు మనల్ని అందరిని ఏం చేస్తున్నాడంటే ప్రేమించే దేవునిగా ఉన్నాడు. Our God is the God who saves us. మన దేవుడు మనల్ని అందరిని రక్షించే దేవుడై ఉన్నాడు. Our God is the God who protects us. మన దేవుడు మనల్ని అందరిని కాపాడే దేవునిగా కనబడుతున్నారు. Our God is the God who redeems us. మన దేవుడు మనల్ని అందరిని విడిపించి విమోచించే దేవునిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God has many such blessings. ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో దేవుని దగ్గర ఉన్నాయి. Many such blessings are available from God. దేవుని దగ్గర ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో దొరుకుతాయి మనకి. Let us learn what we can find without God in this time. ఈ సమయంలో దేవుని దగ్గర ఏ ఆశీర్వాదాలు దొరుకుతాయో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు. Please everyone open your Bibles. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే Psalms కీర్తనల గ్రంథం 130 130వ కీర్తన 4. 4వ వాక్యాన్ని చదువుకుందాం. Psalms అందరూ దయచేసి వినండి. మరొకసారి చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 130 130వ కీర్తన 4. 4వ వాక్యం చదువుతున్నాం. But with you there is forgiveness, that you may be feared. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. Forgiveness is found with Jehovah. అందరూ వినండి. క్షమాపణ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. Our God is a forgiving God. మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. Our God is a God who forgives our sins. మన దేవుడు మనల్ని క్షమించడమే కాదు కానీ మనం చేసిన పాపాలను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. Our God is the God who forgives our errors. మన దేవుడు మన దోషాలన్నిటినీ క్షమించే దేవుడు. Our God is the God who forgives our transgressions. మన దేవుడు మన అతిక్రమములను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించే దేవునిగా కనబడుతున్నాడు. Our God is the God who forgives dark deeds. మన దేవుడు మనం చీకటిలో చేసిన చీకటి పాపాలను కూడా ఆయన క్షమిస్తున్నాడు. Our God is the God who forgives disobedience. మన దేవుడు మన అవిధేయతలను కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన క్షమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. At this time let us read a words from the Holy Bible. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. Psalms కీర్తనల గ్రంథం 86 86వ కీర్తన 5.
5వ వాక్యం చదువుకుందాం. Psalms అందరూ వినండి, 86, రెఫరెన్స్ 5. మరలా చెప్తున్నాం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ వచనం చదువుతున్నాం. For you, O Lord, all good are forgiving, abiding in steadfast love to all who call on him. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. Hallelujah. హల్లెలూయా. Our God is a forgiving heart. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. Our God forgives the David's sins. మన దేవుడు దావీదు చేసిన పాపాలన్నీ క్షమించాడు. Our God forgives the Samson sins. మన దేవుడు సంసోను చేసిన పాపాలన్నీ క్షమించాడు. Our God forgives the Samaritan woman's sins. మన దేవుడు సమరయ స్త్రీని ఆమె చేసిన పాపాలను కూడా ఆయన క్షమించాడు. Our God forgives thief on the cross. మన దేవుడు సిలువలో దొంగను అతడు చేసిన పాపాలను కూడా ఆయన క్షమించాడు. Our God forgives the sinful woman. మన దేవుడు పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదా, ఆమె చేసిన పాపాలను కూడా ఆయన క్షమించాడు. He is ready to forgive us this time. ఈ సమయంలో నిన్ను నన్ను కూడా ఆయన క్షమించడానికి రోజు సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What do we have to do for God to forgive us? దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? What do we have to do forgive our sins? దేవుడు మన పాపాలను క్షమించాలంటే మనం ఏం చేయాలి? Let us read a verse from the Holy Bible. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరిస్తే Proverbs ఆ సామెతల గ్రంథం 28 28వ అధ్యాయం verses 13. 13వ వాక్యం చదువుకుందాం. Proverbs మరొకసారి చెప్తున్నాం, సామెతలు chapter 28 28వ అధ్యాయం verses 13. 13వ వచనం చదువుతున్నాం. Whenever counsels his transgressions will not prosper, but he confess and forgives them will obtain mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. In order God have to forgive us, we must confess our sins. మన దేవుడు మనం గనక మన పాపాలు ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయన మన పాపాలను ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. In order for our God to convince us, we must confess our disobedience. మనం గనక దేవుని సన్నిధిలో మన అవిధేయతలు ఒప్పుకుంటే గనక ఆయన తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. I must convince I am a sinner. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవా నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. I must convince I am born in sin. నేను పాపములోనే పుట్టిన వాడనే అని నువ్వు ఒప్పుకోవాలి. My mother conceived in me sin. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని ఒప్పుకోవాలి. If we convince, God will forgive us. ఇలా ఒప్పుకుంటే గనక తప్పనిసరిగా దేవుడిని పాపాలన్నీ క్షమిస్తాడు. Our God is a God who is ready to forgive us. ఈ సమయంలో ఈ దినాన దేవుడు మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Forgiveness is found with Jehovah. క్షమాపణ యెహోవా యొద్ద మాత్రమే దొరుకుతుంది. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. Let us lift up our hands and praise God. అందరూ 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారు గట్టిగా. Second one, రెండవదిగా Psalms కీర్తనల గ్రంథం 130 130వ కీర్తన 7. 7వ వాక్యం చదువుకుందాం. Psalms మరొకసారి చెప్తున్నాం వాక్యం. 130వ కీర్తన 130. 130వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. O Israel, hope in the Lord, for with the Lord there is a steadfast love, and with him is painful redemption. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. Hallelujah. హల్లెలూయా. Our God is a God of grace. మన దేవుడు కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. Our God is a abundant grace. మన దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు. Our God is a full of grace and truth. ఆమేన్. మన దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. It is only by God's grace that we are what we are today. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. Without God's grace we will not exist. దేవుని కృప లేకపోతే నువ్వు లేవు, నేను లేను, మనం ఎవరూ లేవు అసలు. It is only by God's grace what we are where we are. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే, నీవు నేను ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. Hallelujah. హల్లెలూయా. His grace is everlasting. దేవుని కృప నిరంతరం ఉండేది. Let us read a verse from the Holy Bible. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. Jeremiah ఇర్మియా ప్రవచన పుస్తకం 31 31వ అధ్యాయం 3. 3వ వచనం. Jeremiah రిఫరెన్స్ మరలా చెప్తున్నాం. ఇర్మియా ప్రవచన గ్రంథం chapter 31 31వ అధ్యాయం verses 3. 3వ వచనం. The Lord appeared to him far away
I have loved to him everlasting love. Therefore I have continued my faithfulness to you. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దా. God loves us with an everlasting love. మన దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు. That's why he is showing his grace on him. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక విడువక నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కృప చూపుచున్నాడు ఆయన. Jehovah's grace is above all of us. యెహోవా కృప మన ఎడల ఎలా ఉందంటే హెచ్చుగా ఉన్నది. Let us praise him for showing his grace. దేవుడు మన ఎడల చూపెడుతున్న కృపను బట్టి అందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దా. చెప్పండి హల్లెలూయా. Third one, మూడవదిగా Psalms కీర్తనల గ్రంథం 130, 130వ కీర్తన 7. 7వ వాక్యం. Psalms 137. మరొకసారి చెప్తున్నాను రిఫరెన్స్ 130వ కీర్తన 7వ వాక్యం. O Israel, hope in the Lord, for with the Lord there is a steadfast love, and with him painful redemption. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆ యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. Hallelujah. హల్లెలూయా. Redemption is found in Jehovah. విమోచన అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి దేవుని దగ్గర యెహోవా యొద్ద మాత్రమే దొరుకుతుంది. Complete redemption is found in Jehovah. సంపూర్ణ విమోచన యెహోవా యొద్ద దొరుకును అని వాక్యం చెప్తుంది. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దా. Our God is the God who redeems us. మన దేవుడు మనల్ని విడిపించి విమోచించే దేవునిగా ఉన్నాడు. So far we have learned about freedom fighters. ఇప్పటి వరకు మనం స్వతంత్ర సమరయోధుల గురించి విన్నాం. So far each has spoken single independent warrior. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పారు. About Subhash Chandra Bose by Sister Havila and translated by Honey. సుభాష్ చంద్రబోస్ గురించి సహోదరి అవిల చెప్పగా తెలుగులో మనకి హని అనువాదం చేసింది. About Jawaharlal Nehru by Lipska and translated by Yashashwini. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి లిప్స్గా చెప్పింది ఇంగ్లీష్లో, తెలుగులోనేమో యశస్వి చెప్పగా మనం విన్నాం. About Jhansi Lakshmi Bai by Sister Sweetie and translated by Sister Soni. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి సహోదరి సోని చెప్పగా ఇంగ్లీష్లో స్వీటీ అనువాదం చేసింది. About Gandhiji by Teja Aunty and translated by Sumarchita. గాంధీ గారి గురించి సహోదరి తేజ ఇంగ్లీష్లో చెప్పగా తెలుగులో వాళ్ళ అమ్మాయి సుమర్చిత తెలుగులో అనువాదం చేశారు. About Bhagat Singh by Rajkumar brother. అదేవిధంగా ఇంగ్లీష్లో మనకి భగత్ సింగ్ గురించి సహోదరులు రాజ్ కుమార్ గారు తెలియపరిచారు. Praise the Lord to everyone in the name of God. వీరందరిని బట్టి నేను అంత దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. All of them are freedom fighters. వీరందరూ స్వతంత్ర సమరయోధులు అన్నమాట. All of them fought for the freedom of India. వీరందరూ మన భారతదేశం కోసం పోరాడిన వాళ్ళు. They freed India from the hands of British. వీరందరూ మన భారతదేశాన్ని బ్రిటిష్ చేతిలో నుండి విడిపించటం కోసం త్యాగం చేసిన వాళ్ళు. But our God, అయితే మన దేవుడు he delivered from the hands of Satans. మన దేవుడు ఏం చేశాడంటే సాతాను చేతిలో నుండి మనల్ని అందరిని విడిపించాడు. Delivered from sins. ఆ పాపములో నుండి ఆయన మనల్ని విడిపించాడు. Delivered from the curse. ఆ శాపములో నుండి ఆయన మనల్ని విడిపించాడు. He died on the cross to set us free. దాని కొరకు ఆయన కలువరి శిలువలో యాగమయ్యారు. He had light the thread at least last drop of his blood. ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన మన కొరకు దారిపోశారు. Freed from the hell and taken to the heaven. నరకం నుండి విడిపించి ఆయన మనల్ని పరలోకానికి నడిపించారు. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దా. Hallelujah. హల్లెలూయా. Till now we have learned what are available from God. ఇప్పటి వరకు మనం దేవుని దగ్గర ఏమేమి దొరుకుతాయో నేర్చుకున్నాం. Firstly, మొదటిగా we have learned that forgiveness is found from Jehovah. క్షమాపణ యెహోవా యొద్ద దొరుకుతుందని నేర్చుకున్నాం. Secondly, రెండవదిగా we learn God grace is found in Jehovah. కృప ఆయన దగ్గర దొరుకుతుందని నేర్చుకున్నాం. Thirdly, మూడవదిగా we learn the complete redemption is found in Jehovah. సంపూర్ణ విమోచన యెహోవా యొద్ద దొరుకుతుందని ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. So let us seek forgiveness from God. కాబట్టి ఈ పూట మనం అందరం దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకుందాం. Seek
grace from God. దేవుని యొద్ద నుండి కృపను పొందుకుందా? Seek complete redemption from God. దేవుని ద్వారా సంపూర్ణ విడుదలను పొందుకుందా? May the word of God bless in our learning of all of us. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. Praise the Lord to everyone. అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. God bless all of us. ఆమేన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. Hallelujah. ఆమేన్. హల్లెలూయా.